ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీక్ష చేస్తున్న మోతీలాల్ కి మద్దతుగా నిరసన చేపట్టారు. ఆర్ట్స్ కాలేజ్ ముందు బైఠాయించారు విద్యార్థులు. డిఎస్సి వాయిదా వేసి మెగా డిఎస్సి నిర్వహించాలంటూ విద్యార్థులంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక గ్రూప్ 2 పోస్టులు పెంచాలని కూడా విద్యార్థులు ఆందోళనలో పేర్కొంటున్నారు. జీవో నెంబర్ 46ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ ప్రస్తుతం దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్. డిమాండ్ల సాధనతో దీక్ష చేపట్టిన మోతీలాల్ ని పోలీసులు గాంధీకి తరలించారు. నిన్న హాస్పిటల్ కు వెళ్లిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆయన పరామర్శించారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఫెయిల్ అయిందంటూ హరీష్ రావు విమర్శించారు. మోతీలాల్ కి మద్దతుగా ఉస్మానియాలో ఆందోళనలు మొదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థి సంఘం నేత మోతీలాల్ చేస్తున్న దీక్షకు మద్దతుగా వీరంతా కూడా నిరసనకు దిగారు. ప్రధానంగా కొన్ని డిమాండ్లు పెడుతూ ఉన్నారు విద్యార్థులు. డిఎస్సి వాయిదా వేసి మెగా డిఎస్సి నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్రూప్ 2 పోస్టులు కూడా పెంచాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. జీవో నెంబర్ 46ని రద్దు చేయాలి అంటున్నారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఉన్న మోతీలాల్ తన దీక్షను కొనసాగిస్తున్నారు. అతన్ని పరామర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. విద్యార్థుల నిరసనలపై ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. కేంద్ర మంత్రి ఉన్నారు, సిగ్గుండాలి ఇద్దరన్న మాట్లాడి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇస్తాన ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత చెప్పండి. మీరు మాకా నీతి సూక్తులు చెప్పేది మీరు. టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం. హరీష్ రావు గారు అసెంబ్లీ స్తంభిస్తానంటారు. మేము ఎన్నిసార్లు అసెంబ్లీ స్తంభించుతాం? ఇదే మీరు పేపర్ లీకేజీలు అని చెప్పి మేము కొట్లాడితే మమ్మల్ని తీసుకుపోయి జైలు వేసారు కదా. ఇదే 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి గురించి ఆయన మాట్లాడితే నవ్వొస్తుంది. 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఈ పేపర్లో రాసిన అంటే ఆయన మాట్లాడిన విధానం 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి గురించి ఒకప్పటి నుంచి ఉన్నటువంటి బాకీలన్నింటినీ కలిపి ఇవ్వాలని చెప్తున్నాడు. ఒకప్పుడు ఉన్నది ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నువ్వే మర్చిపోయినవేమో. మరి ఆ 5 ఏళ్ళు ఏం చేసినావు? గాడిదలు కాసినరా మీరు? మీరు ఇవ్వాల్సిన పైసలే కదా. మరి నీకు తెలుసు కదా 5000 నేను 3000 రూపాయల నిరుద్యోగ వృత్తి మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేసిందే నువ్వు కదా. మరి ఎందుకు మాట్లాడతలేవు దాని గురించి? ఈరోజు సిగ్గు లేకుండా 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని మాట్లాడుతున్నావా? 10 ఏళ్ళు పరిపాలన చేసింది మీరు.